రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పుస్తకం పట్టుకొని తిరుగుతాడు. రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ చదివిండా అని అడుగుతాడు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కంటే ముందు స్వతంత్రం తేవడానికి పోరాటం చేసి, ఈ రోజు బీజేపీ లాంటి పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టుకొచ్చిన పార్టీ. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు కానీ ముందు కానీ కాంగ్రెస్ పార్టీ కనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు లేకుండా, ఈ కాన్స్టిట్యూషనే లేకపోతే, ఈ భారతదేశంలో రాజ్యాంగమే లేకపోయి ఉంటే ఈ బీజేపీ పార్టీలు పుట్టుకొచ్చేటివే కావు. ఈ రాజ్యాంగంలో ఏ పార్టీలు లేకుండా ఈ ప్రజల కోసం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కనుక రాజ్యాంగం ఆ రోజు ఆ పెద్ద మనుషులు తయారు చేసి ఉంటే ఈ రోజు వీళ్ళందరూ ఉండకపోదు. వీళ్ళు రాజ్యాంగాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీని నిందేస్తున్నారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మేము రాజ్యాంగాన్ని తీసుకొచ్చినాం, రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడానికి కూడా పోరాటం చేసే దమ్ము, ధైర్యం రాహుల్ గాంధీ గారికి ఉంది. మేమందరం ఎంపీలు కూడా ఆయనకు మద్దతు ఇస్తాం. ఎందుకంటే మీరు రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీలు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలో వాటన్నిటిని నిర్వీర్యం చేసే ప్రయత్నము ఈ రోజు నరేంద్ర మోడీ, ఆయన శిష్యుడు అమిత్ షా కలిసి చేస్తున్నారు.